వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మంచికలపూడిలో ఉన్న కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ నుండి వచ్చే వ్యర్థాలను రూరల్ మండలం కాజీపేట వద్ద ఉన్న ఇటుక బట్టీల యాజమాన్యం ఇటుకల తయారీ కోసం అనుమతులు లేకుండా ఉపయోగిస్తున్నారని, దాని ద్వారా గ్రామస్తులు అనారోగ్య పాలవుతున్నారని బుధవారం ఉదయం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఇటుకలు తయారు చేసే యాజమాన్యానికి ఎలాంటి అనుమతులు లేవని, ఈ వ్యర్థాల వలన మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తున్నాయని ప్రక్కన ఉన్న వినైన్ గార్మెంట్స్ యజమాని విశ్వనాథుని మురళి మాట్లాడుతూ రోజుకు 4 లేదా 5 లారీలు లోడ్ చేస్తారని, సుమారుగా నెలల నుంచి తంతు జరుగుతుందని, వాటి వలన షాపులో పనిచేసే వారికి జ్వరాలు వచ్చి అనారోగ్య బారిన పడుతున్నారని తెలిపారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా మరల వ్యర్థాలను తీసుకురానని పోలీసుల సమక్షంలో చెప్పారని, అయినా తీసుకువస్తున్నారని, ఈ వ్యర్థాల దుమ్ము రోడ్డు మీద ప్రయాణం చేసే వాహనదారుల కళ్లలో పడి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. దయచేసి సంబంధిత అధికారులు చొరవ తీసుకుని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, గ్రామస్తుల ప్రాణాలు కాపాడాలని కోరారు. తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తున్నారండి. నైట్ లోడింగ్ అన్లోడింగ్ రోజుకి 4 జరుగుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద పబ్లిక్ వెళ్లే వాళ్ళు కళ్ళల్లో పడి చాలా మందికి యాక్సిడెంట్లు అయ్యాయి. రెండోది మాది పక్కనే బట్టల షాప్ అండి, వినైన్ గార్మెంట్స్. సో మనకు కావాల్సింది బూడిద. ఒక్కసారి గాలి వచ్చిందంటే కనీసం 2-3 లారీలు ఇసుక బూడిద వచ్చినట్టు వచ్చి సుడులు తిరిగి షాపులోకి వచ్చేసి బట్టలన్నీ మరకలైపోయి మేము షాపు అమ్మలేని పరిస్థితి వచ్చామండి. మేము ఈ ఊరు వాళ్ళకే మేము ఏదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చామండి. ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కూడా 10 నుంచి 20 మందికి గత 4 సంవత్సరాల నుంచి. కానీ ఈ బూడిద వల్ల మేము 4 రోజులు 5 రోజులు షాప్ కట్టేశాం. మేము బ్యాంకు నుంచి లోన్లు తెచ్చుకున్నాం, ఈఎంఐలు కట్టాలి, నెలకు 3 లక్షల నుంచి 4 లక్షలు కట్టాలి. ఎక్కడ వచ్చి కట్టగలుగుతాం షాప్ కట్టేసి కూర్చుంటే? ఇది కేవలం ఎటువంటి లైసెన్సులు లేకుండా, ఎటువంటి డంపింగ్ డైరెక్ట్ సీసీఎల్ నుంచి వెళ్తే కస్టమర్కి వెళ్ళాలి, ఎక్కడ మధ్యలో ప్యాకింగ్ ఓపెన్ చేసి చేయకూడదు వీళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి డంపింగ్ చేయటం, అక్కడి నుంచి మళ్ళీ లోడ్ చేయటం. రోజుకి కనీసం మొన్నటి వరకు అయితే 5 లారీలు 6 లారీలు లోడ్ అన్లోడింగ్ జరిగింది. ఎటువంటి పర్మిషన్ లేవు. ఇక్కడ పర్మిషన్లు ఉంటే మాకు చూపించండి, మేము వెళ్ళిపోతాం, షాప్ కట్టేసుకుంటాం, అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటాం. ఈ ఊరు ప్రజలకి, ఈ ఊరు గ్రామస్తులకి నేను 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను. కాబట్టి ఎంక్వైరీ చేసుకోండి. ఎంప్లాయ్మెంట్ గురించి లేకపోతే విజయవాడలో ఉండలేక కాదు, ఎంప్లాయ్మెంట్ గురించి వచ్చాం, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం, ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉండం. వర్కర్స్కి మాకు ప్రాబ్లం ఏంటంటే మా దగ్గర 15 మంది వర్కర్స్ ఉన్నారు. మన వాళ్ళకన్నా ఒరిస్సా వాళ్ళు బాగా తట్టుకుంటారు, కానీ వాళ్ళే జ్వరాలు వచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2 వచ్చారు, కావాలంటే చూడండి, నా దగ్గర 40 మంది వర్కర్స్ ఉంటారు. మొత్తం అందరికీ జ్వరాలు వచ్చినాయండి. మా షాప్లో 15 మంది 20 మంది వాళ్ళకి కూడా తెలుసు. 20 మంది వర్కర్స్కి వాళ్ళు 2 ఉన్నారు, వచ్చి చూసుకోండి. వర్కర్స్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్. సీతే చాలు ముక్కులోంచి బూడిద వస్తుంది, కావాలంటే చూడండి. నా కాళ్ళు చూడండి, నా కాళ్ళు ఇప్పుడు వచ్చింది కాదు, అంతకుముందు అట్టకు నల్లగా అయిపోతాయి. లేదు మా షాప్ కాడికి రండి, ఇట్లా ఒకసారి చూడండి, నల్లగా ఇదిగో ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. పోలీసు వారికి ఆల్రెడీ పిలిపించారు, మేము ఇక నుంచి చేయమండి, అన్లోడ్ చేయము, లోడ్ చేసి పంపించేస్తూ ఉండదు అని చెప్పి కంప్లైంట్ రాసిచ్చారండి వాళ్ళు. నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చాను సార్. దాదాపు 1 మంత్ అయింది. 1 మంత్ వీళ్ళు వచ్చి లెటర్ రాసి ఇచ్చి మేము చేయమండి అన్నారు. ఆ తర్వాత 10 రోజులు చేశారు, 10 రోజులు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. తెనాలి రూరల్ మండలం కొలకలూరు గ్రామంలో రాజ్యలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ప్రాంగణంలో బుధవారం ప్రవాస ఆంధ్రుల సహకారంతో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాస ఆంధ్రులు చిట్టమూరు రుక్మిణమ్మ, రామిరెడ్డి, మధుకిరణ్ రెడ్డిల ఆర్థిక సహకారంతో నిర్వహించిన కార్యక్రమానికి సీతారామ ధార్మిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దివి అనంతబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర అర్చక సమాఖ్య ఆర్గనైజింగ్ సెక్రటరీ టి అనంతాచార్యులు మాట్లాడుతూ పేద బ్రాహ్మణులకు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి వారి కుటుంబాలకు భరోసాగా నిలుస్తున్న ప్రవాసాంధ్రుల సేవలు అభినందనీయమన్నారు. ధార్మిక సంస్థ ద్వారా ప్రవాస ఆంధ్రులను ప్రోత్సహించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనంతబాబు కృషి శ్లాఘనీయమన్నారు. ఆధ్యాత్మిక ప్రచారకర్త ప్రముఖ ఆగమ పండితులు దివి వికనస ఆచార్య స్వామి మాట్లాడుతూ కొలకలూరు గ్రామంలో విప్ర సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషమన్నారు. నేటి సమాజంలో లోకహితాన్ని పురహితాన్ని కోరుకుంటూ భగవత్ సేవలో జీవితాలను వెళ్లబుచ్చుతున్న బ్రాహ్మణ జాతికి సేవలందిస్తున్న ధార్మిక సంస్థ ఆలోచనలు కృషి పుణ్యప్రదమన్నారు. కార్యక్రమంలో ప్రవాస భారతీయుల పండిత దివి లక్ష్మీ నరసింహాచార్యులు, చెన్నకేశ్వర స్వామి ఆలయ అర్చకులు డివి సీతారామాచార్యులు, ఆధ్యాత్మిక ప్రవచనకారిణి దివి లావణ్య, వైకానస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరి శ్రీనివాసమూర్తి, వైకానస దివ్య సిద్ధాంత వివర్ధిని సభ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ వేణుగోపాల్, వైకానస నవరక్ష వాహిని అధ్యక్షులు రత్నాకరం రామమనోహర్, బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు రామగోపాల్,
వైకనస సేవా సంఘం ఉపాధ్యక్షులు హరిబాబు, అర్చకులు దివి శ్రీనివాస వరప్రసాద్, డాక్టర్ దివి శ్రీనివాస్, డాక్టర్ మురళీకృష్ణ, రఘురామాచార్యులు, దివి శ్రీమాన్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా 45 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు ₹1,50,000 విలువ చేసే నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెన్నకేశవ స్వామి వారికి విశేష పూజలు జరిపి వేద పారాయణం నిర్వహించారు. చేసేది ఎవరు, సేవించుకునేవాడు ఎవరు, దాత ఎవరు, దానం పొందేది ఎవరు, దోచేది ఎవరు, దోచుకునేవాడు ఎవడు, ప్రేమించేది ఎవరు, ప్రేమించబడేవాడు ఎవరు, ఇదంతా కూడా పరమాత్మ చేస్తూ ఉంటాడు. మనం చేసేటువంటి దాన్ని మన చేత చేయించేది కూడా పరమాత్మే, ఆ పొందేవాడు కూడా పరమాత్మ. అటువంటి పరమాత్మ మనకు అందించినటువంటివి నారాయణుడి యొక్క సన్నిధానం ఉంది. నారా అంటేనే నీరు అర్థం వస్తుంది. ఆ నీరు లేకపోతే, జలం అనేది లేకపోతే ఏ పదార్థం కూడా మనకు అందదు. అన్ని పదార్థాలు కూడా మనం ఈ వస్త్రం ధరించామంటే వచ్చేటువంటి ఆ నూలు కూడా నీరు లేకపోతే ఆ నూలు అందించేటువంటి మొత్తం బతకదండి. మనం కూడా నీరు లేకపోతే మనం బతకలేం. అటువంటి ఆ పరమాత్మ అందించేటువంటి పదార్థాలతో కూడా ఆ స్వయం పాకం అనేది ఏదైతే ఉన్నదో దాన్ని రోజున లోకహితాన్ని కాంక్షించి మనం ప్రతిరోజు కూడా పరమాత్మ దగ్గర సేవలు చేస్తూ, అట్లాగే పురము యొక్క హితాన్ని కాంక్షించి సేవలు అందించే పురోహితులు, అర్చకులు అందరికీ కూడా ఈ రోజున ఈ యొక్క విప్ర పూజా కార్యక్రమంగా ఒకటి ఏర్పాటు చేసి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా మా చిరంజీవి అనంతు చేసేటువంటి కార్యక్రమానికి ప్రథమంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. భోగము దానము ఎరుగని హీనుని ధనము గత తృతీయమే పొసగున్ అంటాడు ప్రకారం. మనకున్న ధనాన్ని దారిద్ర్యాన్ని అనుభవించకుండా హాయిగా సుఖంగా జీవనయాత్ర చేయాలి. అంతేకాదు మనకున్న దానిలో లేదనకుండా దాన ధర్మాలు చేయాలి. తాను అనుభవించకుండా దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఆ ధనం ఉన్నదే జోలికి ఏమవుతుందో దొంగల పాలో రాజుల పాలో ఏదో అయిపోతుంది, దేనికి పనికి రాకుండా. జీవంకి వేసిన పంచదార, అలాగే గోవులకి ఇచ్చిన దానం అంటే గట్టిగానే ఏదైనా అవ్వచ్చు. అలాగే బ్రాహ్మణులకు ఇచ్చిన సహకారం ఎప్పుడు మనం ఏంటంటే మనం రక్షిస్తూ మనం ఎప్పుడు కాపాడుకుంటున్నాం. అటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మీకు వెంకటేశ్వర స్వామి వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుకుంటున్నాం. పిచ్చికోక కరిచి గాయాల పాలైన 8 మందిని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చెరుకుపల్లి మండలం బడేవారిపాలెం, రాజోలు గ్రామాలకు చెందిన 8 మందిని బుధవారం పిచ్చికోక కరవడంతో స్థానికులు వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో 2 మగవాళ్లు, 5 మహిళలు, 1 పిల్లవాడు ఉన్నారు. వైద్యులు క్షతగాత్రులకు వైద్య చికిత్స అందజేస్తున్నారు. రోడ్డు వెళ్తుంటే కుక్క గరిచింది, 10 మంది గరిచింది. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు ఆహ్వానిస్తున్నట్లు సమితి అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు తెలిపారు. బృందావన గార్డెన్స్లోని కమ్మజన సేవా సమితి హాస్టల్లో నాగేంద్రం, గోరంట్ల పున్నయ్య చౌదరి తదితరులతో కలిసి సామినేని కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కమ్మజన సేవా సమితి వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించిన ప్రతిభ కలిగిన పేద కమ్మజన విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. మే 16 నుంచి 25 వరకు కమ్మజన సేవా సమితి వెబ్సైట్లో కానీ గుంటూరులోని తమ కార్యాలయం నుంచి దరఖాస్తులను పొందవచ్చన్నారు. ప్రతిభ, పేదరికం ఆధారంగా ప్రవేశం కల్పించబడడం. దేశంలో ఎక్కడి నుండైనా కమ్మ విద్యార్థులు దరఖాస్తు చేసుకుని వచ్చును. దరఖాస్తులు ఇచ్చు తేదీలు 16/5/2024 నుండి 25/5/2024 వరకు అప్లికేషన్లు ఇవ్వబడతాయి. సందేహాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సంప్రదించగలరు. 0863 2355 471, 0863 22
08636 08632377666 ఈ నంబర్లకు సంప్రదించి వారికి ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకునవచ్చును. హాస్టల్ జేకేసీ కాలేజ్ రోడ్లో సుమారుగా 6000 గజాల స్థలంలో 2.5 లక్షల చదరపడుగులు ఒక 2500 మంది గ్రామీణ విద్యార్థులకి ఉపయోగపడే విధంగా 50 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం, 8 అంతస్తుల భవనాన్ని నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేశాం. దానికి కూడా దాతల సహకారం కోరుతా ఉన్నాం. ఇదంతా కూడా మేము చేయగలుగుతున్నామంటే దాతల సహకారమేను. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదయ్యింది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలెట్లే కాదు రికార్డులు సైతం బద్దలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో కనీ విని ఎనగని రీతిలో ఓట్లు పోలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి సమయానికి ఓటర్ టర్నౌట్ యాప్లో సీఈఓ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు గతంలో ఎన్నడూ లేని రీతిలో 81.76% పోలింగ్ నమోదైంది. దీనిలో సాధారణ ఓటింగ్ 80.66% కాగా పోస్టల్ బ్యాలెట్ 1.1%గా ఉంది. 2019లో నమోదైన పోలింగ్ 79.88%తో పోలిస్తే తాజా ఎన్నికల్లో పోలింగ్ శాతం తారాజువ్వలా దూసుకుపోయింది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం చరిత్ర సృష్టించినట్టయింది. ఎన్నికలను అడ్డుపెట్టుకుని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా అలజడులు సృష్టించడం దుర్మార్గమని కూటమి నేతలు గల్లా మాధవి, కోవెలమూడి నాని అన్నారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో కూటమి నేతలు గల్లా మాధవి, కోవెలమూడి నాని, నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటర్లు చైతన్యంతో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వైసీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా క్యూ కట్టి మరీ ఓటు వేశారని తెలిపారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి గల్లా మాధవి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల వైఖరి, ఓడిపోతాము ఓటమి భయంతో వారు చేసిన వారి తీరుతెన్నులు ఇబ్బందికరంగా కంటే కూడా వారి భయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. కాబట్టి వారు ఓటమి భయంతో అలా వ్యవహరించారు అనే ఒక అభిప్రాయానికి మేము వచ్చాము. అయినా కూడా ప్రజా చైతన్యం ముందు ఎలాంటి నాయకుల యొక్క అసమర్థత కానివ్వండి, లేదంటే ఇలాంటి ఒక భయాందోళనకి గురి చేసే వైఖరి కానివ్వండి నిలవలేదు అని హర్షం వ్యక్తం చేశాను తప్ప ఇబ్బందికరమైన విషయాలు నేను ఎక్కడా కూడా చూడలేదు. ఇప్పటిదాకా రానంత మెజారిటీ మాత్రం వచ్చి తీరుతుంది అని ధీమా వ్యక్తం చేశాను. తప్పనిసరిగా విడుదల అవ్వని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అట్లాగే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు 3వసారి మరలా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది తథ్యం. దీన్ని ఎవరు ఎటువంటి అడ్డంకులను ఆపలేరని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి, కూటమికి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం సహకరించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశయునికి పాదావందనాలు. సిటీ న్యూస్ ముంచి ముందు ముఖ్యాంశాలు మరోసారి. పురపాలక సంఘ సేవలు ఎటువంటి ఆటంకం లేకుండా అందిస్తాము. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. పిచ్చికొక్క దాడి చేసిన ఘటనలో 8 మందికి తీవ్ర గాయాలు. చెరుకుపల్లి మండలం బడేవారిపాలెంలో చోటు చేసుకున్న ఘటన. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.